నేను చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం. స్పీకర్ సార్, ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌక్లో కొట్లాడ నువ్వు అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము తెలంగాణ కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిన పారిపోయిన వర్డ్స్ అంటాను. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్ జిల్లాలోంచి ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా? ఆ వర్డ్ ఎందుకు అన్నారు? జిల్లా వేసి పెట్టిపోతారు ఎవడన్నా? అది పద్ధతి కాదు. మీరు మంత్రిగా చేసిర్రు, మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష? వారి అనుభవాన్ని చూపెడతలేరు. ఇంత మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే గుర్తు చేస్తా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూల్లేనా ఇట్లా ఉంటాయా అని ముక్కు మూసుకున్నది మీ ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వంలో కాదు, సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు, మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇట్లాంటివి ఉన్నాయి. నేను ఒకటే అన్న నా స్పీచ్లో, చాలా జరుగుతున్నాయి, ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్, కానీ అంతం మాత్రం చేయాలి. దానికోసమని మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం, మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన. అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఆయనను పారిపోయిండు, ఇది పోయిండు, ఇది కరెక్ట్ కాదు కదా. పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా చేయొచ్చు. అరే అది ఎక్కడ ఎందుకో, మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు, మీ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు, హరీష్ రావు గారు ఎక్కడికి పోయారు, ఎడబై పోటీ చేసిర్రు. అది ఫస్ట్ మీరే చేసిర్రు కదా మీ పార్టీ నుంచి. సార్, హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా, పిరికి పందలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పందలా పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు, పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. రాజకీయంగా పారిపోయింది అనే మాట దయచేసి, నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం, పారిపోయింది అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం, లేకపోతే నువ్వు విత్డ్రా చేసుకోవాలి. దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం, ఈ సభల 2 అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కోరుతానా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట, దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం, చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు. నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర, ప్రేమ ఉన్నది, డబ్బు సంచులం. నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మరి చెప్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు మంత్రికే పోటీ చేశారు, ఆయన సంబంధం లేదు వంగర. ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే. అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది, చైతన్యం ఉంది. నేను అక్కడ పోయి గెలిచిన, నన్ను ప్రజలు గెలిపించారు. నేనే వట్టిగానే ఓట్లు బల్ల గుద్దుకొని రాలే. నేను దయచేసి నేను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారు 2 చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విత్డ్రా చేయండి, రికార్డులో తొలగించారు దయచేసి అధ్యక్షుడు. అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్. దయచేసి నా గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం లోపల దయచేసి ఇది అందరూ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన మాట వాపసు తీసుకోవాల్సిన అవసరం. సార్, వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దున్న నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని. సార్, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను, విత్డ్రా చేసుకోండి. అది ఇట్ ఈస్ ఎ హెల్తీ ప్రెసిడెంట్. ఎందుకు కాదండి, వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ ఇంకో సభ్యులు లేచి ఇంకొక విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను ఈరోజు కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్, సరే కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి, గత ప్రభుత్వానికి సంబంధించి ఆ 10 సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు, అక్కడ ఆ రోజు ఆ స్కూల్ హాస్టల్లో జరిగిన అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు పోయే దిశలో మా సీతక్క గారు చెప్పడం జరిగింది. దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలి సార్? ఇదేమైనా ఇది మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా? హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా? వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా? మీకు ఆ సబ్జెక్ట్ లేదా? కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా? దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే
ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం కనబడకపోయిండొచ్చు, మీకు కనబడలేదు, అక్కడ తప్పులు జరగలేదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాడు లేదండి మీరు. ఎట్లా అండి మీరు మాట్లాడితే ఇట్లా? మేము వెళ్ళే మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్. మా మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనూలో పాల్గొని భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. ఎట్లా సార్ ఏం సార్ ఇది? వారికి ఇంట్రెస్ట్ లేదు హాస్టల్ విద్యార్థుల పట్ల, వారి సంక్షేమం పట్ల, మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న పథకాలకు సంబంధించి ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ